మన ఆత్మీయ జీవితాలు కూడా, విశ్వాసవంతమైనటువంటి మన జీవితాలు కూడా సరిగా వేరు లేకపోతే, అదేదో పైన ఉంటే చిన్న చిన్న సమస్యలు కూడా అది ఏమైపోయింది, తొలగిపోయింది. దేవునికి దూరం అయ్యేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ రోజుల్లో సమస్యను బట్టి, శోధనను బట్టి దేవునికి దూరం అవుతున్న వారు నామకార్థులు ఎక్కువ. లోతైన ఆత్మీయస్థితి లేనివారు, ఖచ్చితమైనటువంటి ప్రార్థన జీవితం లేనివారు, ఉన్నతమైనటువంటి యథార్థత లేనటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ లేనివారు, వీరే సమస్యను బట్టి సనుగుతూ ఉంటారు, సమస్యను బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనా ప్రభు నాకున్నాడు, ఏది ఏమైనా దేవుడు నాకు కావాలి, నాకు భూ సంబంధమైన ఆనందాలు కాదు, భూ సంబంధమైనటువంటి అవసరతలు కాదు, నాకు దేవుడు రాజ్యం ముఖ్యం, నా దేవుడు ముఖ్యం అనుకున్నటువంటి వారు లోతైనటువంటి వేరు కలిగి ఉంటారు గనక వారు ఏ సమస్య కూడా దేవునికి దూరము కారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి శోధనలో కూడా ప్రభు కొరకు నిలబడుతున్నాడంటే నిజంగా ఆ వ్యక్తి నిజమైనటువంటి ఆత్మీయుడు. ఒక వ్యక్తి శ్రమపరచబడుతూ కూడా దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉన్నాడంటే నిజంగా ఆ వ్యక్తి దేవుళ్ళు నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించడానికి తగినటువంటి వాడని మనం చెప్పడానికి సందేహం లేదు. లోకములో కలుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల దేవునికి దూరం అయితే ఇక మన జీవితం ఎందుకు, మన విశ్వాసం ఎందుకు, మన ప్రార్థన ఎందుకు, మన భక్తి ఎందుకు? నువ్వు ఒకటే నమ్మాలి, ఏదైనా నాకు మేలు కొరకే వచ్చిందని నమ్మాలి. వచ్చినటువంటి ప్రతిదీ కూడా మేలు కొరకు నమ్మి నువ్వు ప్రభువులో బలపరచబడాలి, విశ్వాసములో కొనసాగించబడాలి, ఆత్మీయతలు నువ్వు ఇంకా స్థిరపరచబడాలి, దేవునికి ఒక నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. అప్పుడే ఆ శ్రమ నీకు మేలుగా మారిద్ది, అప్పుడే ఆ శోధన నీకు దీవెనకరంగా మారిద్ది, అప్పుడే ఆ అవమానం నీకు ఘనతగా మారుతుంది.